Good morning, sir. Good morning. Welcome to our school, sir. నీ పేరేంటమ్మా? Karthika, sir. నా పేరు. కార్తిక. నీ పేరమ్మా? వెన్నెల. కార్తిక వెన్నెల. మొత్తం ఇవన్నీ హాస్టల్స్. Yes, sir. అది మా క్లాస్ హౌస్ రూమ్, సార్. ఎక్కడ తీసుకుపోతున్నాను ఇప్పుడు? మా రూమ్ కి తీసుకెళ్తున్నాం. ఇదేనా? Yes, sir. This is our house room, sir. And this is my bed, sir. ఏదమ్మా? This is my bed, sir. దిస్ ఈజ్ యువర్ బెడ్, దిస్ ఈజ్ యువర్ బెడ్. ఎంతమంది అమ్మా? రండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? Bed వచ్చి ఒకరు ఉన్నారు, sir. బెడ్కి వచ్చి ఒకళ్ళు ఉంటారు, sir. ఇది మొత్తం కలిసి ఒకరికన్నా ఇద్దరికి కదా? అవును, sir. ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు, sir. అక్కడ ఒకరు ఉంటారు. మొత్తం ఎంతమంది ఈ రూమ్లో? 40 members, sir. మీ ఇంట్లో 40 మంది ఉన్నారు. అవును, sir. ఒక క్లాస్. అవును, సార్. రాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తాం, సార్. గుడ్. క్లీన్గానే ఉంది. థ్యాంక్ యూ, సార్. పెట్టుకుంటున్నారు క్లీన్గా? క్లీన్ గానే పెట్టుకుంటున్నాం, సార్. డిమాండ్ చేసి క్లీన్గా పెట్టుకున్నారా లేదా? పెట్టుకుంటున్నాం, సార్. బెడ్ షీట్లు అవన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారు, సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ గా అన్ని క్లీన్ చేయడం కానీ బాగానే చేస్తున్నారా? ఓకే. ఏ ఊరమ్మా మీది? సోమవారం, sir. సోమవారం. నీదమ్మా? దాములూరు, సార్. దాములూరు. ఇప్పుడు ఏం చూపిస్తారండి? ఇంకా ఎక్కడ మీ టాయిలెట్స్ ఎక్కడ? ఇటు సైడ్ అమ్మా. బాత్రూమ్స్ అవే? ఎస్, సార్. అవన్నీ బాత్రూమ్స్. అవును, సార్. ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? అంటే ఒక రోజు వచ్చి 10 ఉంటాయి, sir. 10 ఉంటాయి. మీకు మార్నింగ్ పెద్ద రష్ ఏమి ఉండదు? స్నానం ఉండదు, సార్. చేయడానికి సరిపోతాయి. సరిపోతాయా? సరిపోతాయి. 4 members అంటే ఒకరి తర్వాత 4 members అలా చేస్తుంది. అంటే ఏమన్నా డిసైడ్ చేస్తారా ఏ బాత్రూమ్ ఎవరికని, లేకపోతే ఓవరాల్గానా? లేదు, sir. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు చేసేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. క్లీన్గానే పెడుతున్నారు వీళ్ళని వరకు. ఎస్, సార్. పెడుతున్నాం. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. స్కూల్స్లో, కాలేజీ. మీ స్కూల్స్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? నేను ఎప్పుడూ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టానమ్మా. అందుకే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఎకనామిక్స్ చేశాను. అప్పట్లో ఎకనామిక్స్ మీద శ్రద్ధ పెట్టాం. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ అవసరం ఉండేది భవిష్యత్తుకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాం. మీరుండే ఎంతమంది అమ్మా ఈ డైనింగ్ హాల్? బెంచ్కి వచ్చి 20 members కూర్చుంటాం, సార్. ఏమ్మా? ఈ బెంచ్కి వచ్చి 20 members కూర్చుంటాం. ఓ బేస్కి. అవును, సార్. స్కూల్ బాగానే ఉంది. మీ మెస్ కూడా బాగుంది, థ్యాంక్స్, సార్. క్లీన్గా ఉంది. ఎప్పుడు ఉంటుంది ఇది మరి క్లీన్గా? ఎప్పుడూ ఉంటాను, సార్. గుడ్. శుభ్రంగా అయితే ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది పోయిన దాన్ని రిపేర్ చేయాలి. అటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా బాగానే ఉంది. బాగా మెయింటైన్ చేశారు. ఇంకేంటే బయట చెప్పండి. ఏమేమి పెడతారమ్మా మీకు ఇక్కడ? సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, సార్. బ్రేక్ఫాస్ట్ డేకి వచ్చి వేరే ఐటమ్స్ ఉంటాయి, సార్. ఏమేమి ఇస్తారమ్మా? మండే రోజేమో పులిహోర పెడతారు, సార్. ట్యూస్డేనేమో ఇడ్లీ, సార్. వెన్స్డే రోజేమో జీరా రైస్ ఉంటుంది, సార్. థర్స్డేనేమో ఉప్మా, సార్. ఫ్రైడేనేమో కిచిడి, సార్. సాటర్డే ఇడ్లీ, సార్. మధ్యాహ్నం లంచ్ ఏమి ఇస్తారమ్మా? రమ్మా. నువ్వు ఇక్కడ పని చేస్తావమ్మా? ఈరోజు పాలు ఇస్తున్నావు మాకందరికి. కాఫీ ఇవ్వడాలా? పిల్లలకే కాదమ్మా, పిల్లలకి కాఫీనే ఇస్తావా, పాలు ఇస్తావా? పాలేనా పిల్లలకి? ఎన్ని రోజులు ఇస్తారు? డైలీ ఒకసారా? మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవుతాను ఇస్తారా? ఇంకేంటమ్మా మీకు స్వీట్స్ ఇస్తారా? అచ్చా. అంటే న్యూట్రిషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది, సార్. ఒక స్పూన్ దమ్మా. 3 months. వీక్లీ 2 times చికెన్ పెడుతున్నారు, సార్. చికెన్ పెడతారా? రోజు ట్యూస్డే నైట్, సండే ఆఫ్టర్నూన్. బిర్యానీ ఇస్తారా? ఇస్తారు, సార్. మీరు తిండి పైన మీ అభిప్రాయం ఏంటి? ఫుడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంటుంది, సార్. ఫుడ్ ఆ మెనూ ఫాలో అవుతున్నారా? అవుతున్నారు, సార్. లేండి చూద్దాం. తాగుతూ ఇటు రండి.
సండే టు సాటర్డే అవును సార్. బ్రేక్ఫాస్ట్, స్నాక్ కూడా ఇస్తారా మీకు? ఇస్తారు సార్, చిక్కీ ఇస్తారు. చెక్కీ ఎవ్రీడే ఒకే చెక్కీ ఇస్తారా, వేరే రకాలు ఇస్తారా? ఒకటే చిక్కీ ఇస్తాం. లంచ్లో పెరిగిస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు సార్, రోజు ఇస్తారు సార్. రోజు పెరిగిస్తారా? ఇస్తారు సార్. సాయంత్రం ఈవినింగ్ స్నాక్ ఏమి ఇస్తారమ్మా? సాంబార్, క్యారెట్, డిన్నర్ అయినా స్నాక్స్ ఇస్తారా? ఏంటా నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేది? నువ్వేనా? నీ పేరేంటా? ఆది. ఆది. అన్ని మెషిన్స్ వచ్చాయా? ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని, కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా? ఇందులోనే చేస్తావు. స్టవ్ మీద వండుతావు, దాంట్లో వడపోస్తావు. సాంబార్ అవన్నీ ఎట్లా చేస్తున్నావు? స్టవ్ మీద చేస్తావు. స్టవ్ మీద చేసి అందులో స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే వెజల్స్ వాడతాం. టేస్ట్ బాగుంటుందా? నేను తినొచ్చునా? నమ్మకమేనా? బాగా చేస్తావా? ఏమో బాగా చేస్తాడా? చేస్తారు సార్. గుడ్. నీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? మీ చెఫ్లంతా కుక్లు ఉన్నారు కదా, ఒక 150-200 హాస్టల్స్ ఉన్నాయి మనకు. మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా? పెట్టరా? పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా. నీకు కూడా నేర్చుకోవాలి ఉంటుంది కదా. కొత్త రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం వాడే వస్తువులతోనే ఇంకా బెటర్గా చేయొచ్చు. చూస్తాను, నేను మాట్లాడతాను. ఓకే మరి రా. ఏంటమ్మా స్టోర్ ఇది? నమస్కారమ్మా. ఎవరమ్మా వార్డుని ఇక్కడ? లక్ష్మీరాణి. నువ్వేనమ్మా వార్డును? ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు, ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు? అంటే డిపిసి అంటే డిస్ట్రిక్ట్ పర్చేసింగ్ కమిటీ. ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి. ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా? క్వాలిటీ వెండర్స్ చేస్తారు. ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్ళే పంపిస్తారా? ఇన్వెంటరీ పెడతారు. ఇంటెంట్ పెట్టినాక వాళ్ళు పంపిస్తారు. ఇంకా ఆయిల్ అన్ని ఎన్ని రోజులకు ఎప్పుడు వస్తున్నాయి ఎగ్స్? ఎన్ని రోజులకు ఒకసారి వాడుతున్నారు? 3 days అయిపోతుంది. 3 days ఒక సైకిల్ 3 days అయిపోతుంది. ఇవన్నీ యూనిఫామ్ సైజెస్ అంతా కరెక్ట్గా వస్తాయా? గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఇదంతా? ఇది కూడా తీసేయాలమ్మా, ఉండకూడదు. దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి. స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు 1 kg బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు? 5 months సరిపోతుంది సార్. 5 సరిపోతుంది సార్. ఇదేంటమ్మా రైస్? ఇది రైస్ సార్. సివిల్ సప్లైస్ నుంచి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఏమైనా లీకేజెస్ ఉన్నాయా? ఏం లేదు సార్, బాగానే ఉంటుంది సార్. ఎక్కడ కింద పడిపోవడం ఏం లేవా? రైస్ కూడా బాగుంటుంది సార్. ఈ కూరగాయలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వెండర్స్ సార్ సప్లై చేస్తారు. మీకు వెండర్స్ ఇస్తారు. లోకల్ వెండర్సా వీళ్ళు బయట వెండర్సా? లోకల్ వెండర్స్ సార్. లోకల్ వెండర్స్. నాకు అర్థం. అప్రూవ్డ్ వెండర్స్ అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ? ఫ్రెష్గా వస్తాయా లేదా? ఫ్రెష్గానే వస్తాయి సార్. ఈ రోజుకి కావాల్సినవి పొద్దున్నే తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారు సార్. వాళ్ళు మీకు టచ్లో ఉంటారా ఎప్పటికప్పుడు? నియర్లోనే ఉంటారు కాబట్టి వచ్చి ఇవన్నీ చేస్తారు.
ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు? హాయ్, ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు? ఏమ్మా ఇప్పుడు డిఫరెంట్ ప్రయోగాలు చేస్తున్నారు, అవునా? నువ్వు చెప్పేది ఏం చేస్తున్నా? గుడ్ మార్నింగ్ అమ్మా, నీ పేరు? From 9th standard in Dr. B.R. Ambedkar Woodland at Bhopal. This is my project, sir. My project name is claim detecting system. Sir, this project used in factories, houses, labs, and any places, sir. This helps to prevent fire accidents, sir. Let us see the demo, sir. ఓకే, ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ టీం వస్తారు, అంతేనా? Yes, sir. వెరీ గుడ్. నువ్వమ్మా? దాన్ని ఐడెంటిఫై చేస్తుందా? చూపి. ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకుంటారు, అంతేనా? నువ్వమ్మా? Have a colorful good morning, sir. Thank you, ma'am. My name is Tanushree. I'm studying 7th standard. My project name is Joystick Car. ఇప్పుడు వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అన్నారు, నువ్వేమన్నావు? Have a కలర్ఫుల్. వాట్ ఈస్ ది మీనింగ్? నీకు ఎందుకు అనిపించింది? నీకు ఏమనిపిస్తూ ఉంది? నువ్వు వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్నావు. ఇన్నోవేషన్లో అంటే ఒక ఆలోచన విధానంలో నీలో మార్పు ఉంది. వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని, నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కాబట్టి నీతిని మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు, అంతే కదా, అటెన్షన్ తీసుకొచ్చావు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్. క్యారీ ఆన్. Before doing this project, required materials, DC motor, sir. It is used to movement, sir. Arduino, microcontroller, battery holder, batteries, joystick, jumper wise. Arduino is 3 types, sir. First one Arduino Nano, second one Arduino Uno, third one Arduino Mega, sir. I will use Arduino Uno, sir. Let us see the demo, sir. Joystick module detects directional input, forward, backward, left, right, and sets into the Arduino. This is used to children improve their concentration and mind exercise also, sir. Thank you. వాట్ ఈజ్ ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు కదా, Yes, sir. ఏంటి నీలో ఏమనిపిస్తూ ఉంది? భవిష్యత్తులో ఏం చేయగలుగుతామని నమ్మకం వచ్చింది, ఏం చేస్తాం? అంటే ఫ్యూచర్లో ఇంకా కొత్తవి కనిపెట్టి ఇంకా ప్రజలకి సమాజానికి ఉపయోగపడి చేయాలి. ఓకే, వెరీ నైస్. Good morning, sir. My name is Pina Mistry. I am studying 9th standard. My project name is touch-based doorbell, sir. బాగా చదువుకుంటున్నారా? నమ్మకమేనా? స్కూల్ బాగుందా? ఫుడ్ బాగుందా? టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా? చెప్పమని చెప్పారా? లేదా? మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు. గుడ్ చిల్డ్రన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.